వీడియోలోకి వెళ్ళే ముందు ఆల్బర్ట్ ఐన్స్టీన్ అని ఒక పెద్దాయన ఒక మంచి మాట చెప్పారండి. అది ఏంటంటే, ప్రకృతిని లోతుగా పరిశీలించండి, అప్పుడే మీరు ప్రతిదీ బాగా అర్థం చేసుకోగలుగుతారు అని ఆయన చెప్పారు. దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలి అంటే, లుక్ డీప్ ఇన్ టు నేచర్ అండ్ దెన్ యూ విల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ బెటర్ అండి. సో అదేంటంటే, మనం ప్రకృతిని బాగా అబ్జర్వ్ చేసి దాన్ని కనుక అర్థం చేసుకోగలిగితే మనం ఏమైనా తీసుకోవచ్చు, మనం దాన్ని మంచిగా కాపాడుకోవచ్చు. దాన్ని అర్థం చేసుకుంటే దానివల్ల వచ్చే లాభాలు మనకి దొరుకుతాయి. ఇవన్నిటి గురించి ఆయన చెప్పారనమాట. ఇప్పుడు నేను దాన్ని కొంచెం సింప్లిఫై చేసి చెప్పాలి అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మనం ఒక 4 మొక్కలు పెంచాలి అనుకున్నామంటే, మనం ఊరికే పెంచేయడం కాదు, ఫస్ట్ దాని గురించి స్టడీ చేసి ఆ మొక్కలు ఎలా పెరుగుతాయి, అది ప్రకృతి ఎలా తీసుకుంటుంది, ఇలాంటివి మనం అర్థం చేసుకుని పెంచగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాము అన్న కాన్సెప్ట్ అనమాట అది. ఆయన చెప్పింది ఒక పెద్ద వేలో, నేను దాన్ని కొంచెం సింపుల్గా నా వేలో నేను అర్థం చేసుకుని నేను దాన్ని స్టడీ చేస్తాను. సో ప్రకృతి ప్రేమికులందరికీ స్వాగతం. నేను గిరిధర్ వల్లభనేని. ఇవాళ వీడియోలోకి స్వాగతం. ఈరోజు మన వీడియో ఏంటంటే, అసలు ఇండోర్ గార్డెన్ నాకు తెలుసు కదా, మన కాన్సెప్ట్ పూర్తిగా ఇండోర్ గార్డెన్ అనే ఉంటుంది. సో యాక్చువల్లీ ఇవాళ ఏం మాట్లాడుకుందామంటే, బిగినర్స్ అంటే అసలు ఏ గార్డెన్ లేదు, పెంచాలి అనే ఇంట్రెస్ట్ ఉండి పెంచలేక ఆగిపోతున్న వాళ్ళు కానీ, లేకపోతే అసలు కన్ఫ్యూజన్లో ఉంటాం అనమాట. కొత్తలో ఏంటంటే ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలి, ఎలా పెంచాలి, ఏం పెంచాలి, సో ఎక్కడ పెడితే బతుకుతాయి, ఎలా పెడితే బతుకుతాయి, ఏం చేస్తే ఏమవుతుంది, ఇలాంటి చాలా డౌట్లు చాలా మందికి ఉంటాయి అన్నమాట. సో వాటన్నిటి గురించి ఏంటంటే, నాకు ఫస్ట్ అడిగింది బిగినర్స్ లెవెల్లో వాళ్ళు అడిగారు అనమాట ఎక్కువ నాకు. సో దానికోసం అని చెప్పి ఒక బిగినర్, ఒక ఫ్రెష్గా గార్డెన్ స్టార్ట్ చేద్దాము అనుకున్న వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పర్టైజ్ చాలామంది ఉంటారు, వాళ్ళకి కాకుండా ఒక బిగినర్ లెవెల్. సో ఫస్ట్ ఎలా స్టార్ట్ చేయాలి అన్న దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే, అసలు ఇండోర్ గార్డెన్. మన ఇండోర్ గార్డెన్ అంటే ఏంటి? ఇంట్లో పెంచే గార్డెన్. మీ అందరికీ తెలిసిందే, చాలా సిల్లీ ఆన్సర్ ఇది. ఇండోర్ గార్డెన్లో ఏమేమి పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, లేక మీకున్నది ఏంటి, మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే ఎక్కడ స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ ఏం చేస్తారు అంటే, నా ఇండోర్ గార్డెన్ నుంచి నేను నేర్చుకున్నది మీకు చెప్తాను. నేనేం పెద్ద ప్రొఫెషనల్ కాదు, బట్ నా ఇన్నేళ్ళు ఒక 5 years ఎక్స్పీరియన్స్ అనుకోండి. ఈ 5 yearsలో నేను ఎలా 4 మొక్కల నుంచి 700-800+ వరకు నేను ఎలా గ్రో చేయగలిగాను. సో ఈ ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తూ మీరు ఎలా పెంచుకుంటే బాగుంటుందో నేను షేర్ చేస్తాను. నేనే పెద్ద ప్రొఫెషనల్ అని నేను మళ్ళీ చెప్తున్నాను. సో ఏంటంటే, మీకు సంబంధించింది మీరు స్టడీ చేసుకోవాల్సిందే, ఎందుకంటే ఇది వేరేది ఏం కాదు. సపోజ్ ఏదైనా ఒక చిన్న సజెషను లేదా ఒక బుక్ గురించి రివ్యూనో ఇలాంటివి కాదు ఇదేంటంటే ఎవరి గార్డెన్ వాళ్ళదే. ఇప్పుడు నా ఇల్లు ఉన్నట్టు మీ ఇల్లు ఉండదు, నా గార్డెన్లో పడే లైటింగ్ కండిషన్స్ మీకు ఉండకపోవచ్చు, మీకు పడేది నాకు ఉండదు. సో అట్లా ఏంటంటే, ఇది సింపుల్గా చెప్పాలంటే, నా ఫస్ట్ వీడియోలో కూడా చెప్పాను, గార్డెనింగ్ అనేది ఒక బుక్ లాంటిది. మనం ఒక రైటర్సం. ఇక్కడ రైటర్స్ వాళ్ళు పెన్ను పేపర్ పెట్టి రాసుకుంటారు, మనం అలా కాదు. ఒక మొక్కను పెట్టి దాన్ని మన గార్డెన్లో మన ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క మొక్క ఒక్కొక్క పేజ్ అనుకోవాలి ఇక్కడ. సో అలా మనం ఒక బుక్ క్రియేట్ చేస్తాం. మీరు అందరూ రైటర్సే స్టార్ట్ చేస్తే. నేను కొంచెం లవ్ బుక్ రాశాను, ఇంకొన్నాళ్ళకి మీరు రాస్తారు. అదేంటంటే, బుక్తో ఎందుకు పోలుస్తాను అంటే, ఇక్కడ ఎవరికి రైటర్స్ ఎవరి వే వాళ్ళకు ఉంటుందన్నమాట. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళకి ఇష్టాలు, ఇవన్నీ వాళ్ళ మైండ్ సెట్, ఇవన్నీ కలిపితేనే ఆ రైటింగ్ అనేది ముందుకు జరుగుతుంది. అట్లాగే మీ టేస్ట్లకు తగ్గ మొక్కలు, కొంతమంది కూరగాయలు మాత్రమే పెంచుతారు. పోనీ వదిలేండి, మనం కూరగాయలు, టెర్రస్లు వీటి గురించి మాట్లాడద్దు ఇక్కడ. అలా కాకుండా ఇండోర్ ప్లాంట్స్లో కూడా కొంతమంది ఓన్లీ స్నేక్ ప్లాంట్స్ మీకు తెలిసే ఉంటుంది, సాన్స్వేరియా కలెక్టర్స్ అన్నమాట. వాళ్ళు ఓన్లీ సాన్స్వేరియానే కలెక్ట్ చేస్తారు. కొంతమంది ఉంటారు ఓన్లీ ఫెలోడెండ్రన్ వెరైటీస్ మాత్రమే గ్రో చేస్తారు. కొంతమంది క్యాక్టస్లు, ముళ్ళ మొక్కలు ఉంటాయి కదా, అలాంటివే కలెక్ట్ చేస్తారు. వాళ్ళ దగ్గర 100,000 వెళ్ళిపోతాయి. కొంచెం మంది మాత్రమే నాలాగా కలగపలగా ఉంటుంది. నా దగ్గర ఆల్ వెరైటీస్ ఉంటాయి. ఎందుకంటే నేను ఫస్ట్లో ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేశాను అన్నమాట. అసలు ఏం చేద్దాము అని మొదలెట్టినప్పుడు, అంటే మొక్కలంటే పిచ్చి, ఏ మొక్కైనా చాలు. ఆఖరి నేను రోడ్డు పక్కన గడ్డి పూలు కూడా పీకొచ్చి పెట్టేశాను, చచ్చిపోతాయి, బట్ పెంచాలి అంతే. అలా పెంచే ప్రాసెస్లో అన్నీ తెచ్చేసాను అనమాట.
ఫస్ట్లో క్యాక్టస్లు ఏం తెలియదు, క్యాక్టస్ని ఎక్కడ పెట్టాలి, అది ఎండ తగలాలని తెలుసు, ఇట్స్ డిజర్ట్ ప్లాంట్ అని తెలుసు, అయినా ఆశ, కానీ చచ్చిపోయాయి, కానీ ఆశ స్టిల్. సో అలా 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 అన్నీ యాడ్ చేసుకుంటూ ఇవాళ నా దగ్గర అన్ని రకాల మొక్కలు ఉన్నాయి. సో ఆల్మోస్ట్ అన్నిట్లో సక్సెస్ అయ్యాను, కొన్నిట్లో స్టిల్ అవ్వాల్సి ఉంది, చాలా ఫెయిల్యూర్స్. సో అలా ఏంటంటే మీ ఇష్టానికి తగ్గట్టు మీ బుక్ మీ పేజ్ మీరే రాయాలి. ప్లస్ ఇక్కడ ఏంటంటే మనకి బోల్డ్ అండ్ ఫ్యాక్టర్స్ అనమాట. సపోజ్ ప్లేస్, మీ దగ్గర కోల్డ్ ఎక్కువ ఉండొచ్చు, లేదా ఎండ ఎక్కువ ఉండొచ్చు, లేదా మీ ఇంటికి అసలు వెళ్తురే రాకపోవచ్చు, కొంతమందికి వెళ్తురు ఎక్కువ ఉండొచ్చు, ఇట్లా అనమాట. అక్కడ హ్యూమిడిటీ బాగుండొచ్చు కొన్ని ఏరియాలు, కొన్నిటికి అసలు తేమ ఉండదు, డ్రై క్లైమేట్స్ ఉంటాయి, అక్కడ ఏం చేయాలి, హ్యూమిడిటీని ఎలా ఇంక్రీజ్ చేయాలి, ఇలాంటివి అన్నీ ఏంటంటే ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మన మొక్కలు పెంచడం మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. సో స్టార్టింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంత డీప్ వెళ్ళకండి. ఇవాళ గార్డెన్ స్టార్ట్ చేద్దాము అనుకుంటే ఒక 1 వీక్ స్టడీ చేయండి. ఏం పెడదాం అనుకుంటున్నాం, ఎక్కడ పెడదాం అనుకుంటున్నాం, మీకు ఒక విండో ఉందా, లేదా ఒక బాల్కనీ ఉందా. నేను కొన్ని ఏరియాస్ చూపిస్తూ ఉంటాను, అట్లా ఆలోచించుకోండి. సపోజ్ ఇది అనుకోండి, ఇది నా బాల్కనీ, నా లివింగ్ రూమ్కి వచ్చే బాల్కనీ. మీకు ఇక్కడ ఏం కావాలి, మీ రిక్వైర్మెంట్స్ ప్రకారం మీరు ఫుల్గా పెట్టేయడానికి రెడీ అవుతున్నారా, లేదా ఒక కోజీగా ఒక కార్నర్లో పెట్టేసి మిగిలిన ఏరియాని సిట్టింగ్గా వాడుకోవాలనుకుంటున్నారా, మీరు డిసైడ్ అవ్వాలి. అది ఏమీ వద్దు, మేము చేయలేము, ఓన్లీ ఆ వాల్ మీద ఒక 4 పెట్టుకుంటాము, లేదా హ్యాంగింగ్స్ ఒక 4 పెట్టుకుంటాము, మిగిలిందంతా వదిలేసుకుంటాము అంటే మీ ఇష్టం. అలా కాకుండా ఇండోర్లో ఏదన్నా ఒక ఏరియాలో ఏమైనా పెట్టాలనుకుంటున్నారా, అది ఒకటి ఆలోచించుకోవాలి. అక్కడ వెళ్తురు ఎలా వస్తుంది. అలాగే మీరు బెడ్రూమ్ వీటిల్లోకి వెళ్ళినప్పుడు ఏదైనా విండో ఉంది, సపోజ్ నా విండో చూడండి, చాలా లైటింగ్ ఉంది, బయట కనిపించట్లేదు. ఇప్పుడు ఈ విండో, ఇలాంటి విండోస్ అందరికీ ఉంటాయి. సో ఇది డ్రెస్సింగ్ ఏరియా, డ్రెస్సింగ్ మిర్రర్ ఇక్కడ ఉంటుంది. సో డ్రెస్సింగ్ ఏరియా, ఆ విండోని నేను ఎలా యూటిలైజ్ చేశాను, ఎందుకంటే ప్లేస్ లేదు అనేది ఇట్స్ ఏ 110% రాంగ్. ప్లేస్ లేదు, టైం లేదు అనేది మాత్రం చాలా పెద్ద తప్పు. మనకి రోజుల తరబడి సీరియల్స్ చూడటానికి, వెబ్ సిరీస్ చూడటానికి టైం ఉంది, ఎక్కడెక్కడికో తిరగడానికి టైం ఉంది, ఆటోమేటిక్లీ ఫోన్లో వేయడానికి టైం ఉంది. సో టైం అనేది మనం మేనేజ్ చేయటమే. అలాగే ప్లేస్ అంటారా, ఎంత ప్లేస్ కావాలి చెప్పండి, చిన్న చిన్న బుజ్జిముండలు అవి ఎక్కడ పడితే అక్కడ పెట్టేయచ్చు, పెరిగేస్తాయి. సో ఆ ప్లేస్ని మీరు దాన్ని చూసుకోండి ఎలా అన్నది. సో ఇప్పుడు మీరు గార్డెనింగ్ చేయాలి అనుకున్నారు, ఫస్ట్ చెయ్యగానే వెంటనే ఏం చేస్తారంటే ఫస్ట్ అందరూ చేసే పని ఏంటి, ఒక మంచి నర్సరీకి వెళ్ళిపోతాం, దగ్గరలో ఉన్న నర్సరీకి వెళ్ళిపోతాం, అన్నీ అడిగేస్తాం. వాళ్ళ దగ్గర ఒక 10 రకాలు, ఒక 4 పెడదాం అనుకుంటే 4 రకాలు ఏరేస్తారు. దాంట్లో ఏముంటాయి, కాస్ట్లీ అగ్లోనిమాసు, లేకపోతే ఇంకొకటి, లేదా పూలు బాగా ఉన్నాయి తెచ్చేస్తాం. కానీ ఆ పూలు మన ఇంటికి సూట్ అవుతాయా, అండ్ మన క్లైమేట్లో పూలు పూస్తాయా, ఇవేం ఆలోచించాం, స్టడీ ఉండదు. అక్కడ మొక్క ఏది బాగుందో అది తెస్తాం. మనం అది చేయాల్సింది అది కాదు. ఫస్ట్ ఇంటి దగ్గర మనకి ఏం పెరుగుతాయి, దాని గురించి మినిమం స్టడీ, లేదా ఎవరిని తెలిసిన వాళ్ళని అడగండి. ఇవాళ టెక్నాలజీ ఫుల్గా డెవలప్ అయింది. మీరు మీ క్లైమేట్ని మీ ChatGPT లేదా గూగుల్లో అడిగిన అది కూడా కొన్ని సజెషన్స్ ఇస్తుంది. లేదు అంటారా, కొన్ని యూట్యూబ్ ట్యూటోరియల్స్ చూడొచ్చు. బట్ వాళ్ళని బ్లైండ్గా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. సో ఏంటంటే అట్లా వెళ్ళి ఒక నర్సరీకి వెళ్ళి ఒక 4 మొక్కలు తెచ్చుకోండి, ఎక్కువ తేవద్దు. లేదు అంటారా, మీకు ఇవ్వగలిగే వాళ్ళు ఉంటే ఫ్రీగా తెచ్చుకొని ఒక మొక్కను గ్రో చేయండి ఫస్ట్. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే మీరు ఏం కొనకుండా ఏం చేస్తారు, మీ ఇంట్లో స్వీట్ పొటాటో ఉంటుంది, లేదా వీక్లీ మార్కెట్లు జరుగుతూ ఉంటాయి మన ఇళ్ళ చుట్టూ. ఒక స్వీట్ పొటాటో తేండి, ఓకే, ఒక స్వీట్ పొటాటో తేండి, ఒక బీట్రూట్ తేండి, ఒక ఇంకేముంటాయి, ముల్లంగి ఇలాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు, లేదా ఓన్లీ స్వీట్ పొటాటో. ఇట్స్ వెరీ ఈజీ. ఆ స్వీట్ పొటాటోని తెచ్చి ఒక గ్లాస్ నీళ్ళు పోసేసి గాజు గ్లాసులే తీసుకోండి. అది ఎందుకు నేను తర్వాత చెప్తా. స్టీల్ గిన్నెలు కాకుండా గాజుగా క్లియర్గా ఉండే గ్లాసెస్ తీసుకొచ్చి నీట్గా నుంచోబెట్టండి. అది మీకు డే బై డే అబ్జర్వ్ చేస్తే మీరు మొక్కలు పెంచగలన్న ధైర్యం అదే ఇచ్చేస్తుంది, ఈజీగా అనమాట. అదొక ప్రాపగేటింగ్ మెథడ్. సో ఏంటంటే ఫస్ట్ ఒక స్వీట్ పొటాటో తెచ్చుకోండి. మహా అయితే ఎంత, ఒక పెద్దది తెచ్చుకుంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చిన్నవి అయితే మరి బాగోదు, కొంచెం పెద్దది తెచ్చుకోండి. లైక్ ఒక 1/2 kg సైజులో ఉండే ఈ సైజు ఉంటాయి కదా, అది తెచ్చి నీళ్ళల్లో పెట్టండి. మీకు ఒక డే బై డే అది మిరాకిల్స్ చూపిస్తుంది. మీకు ఒక రోజు పెరుగుతుంది, 2 రోజుకి ఏర్లు మూడో రోజు కల్లా ఏర్లు వచ్చేస్తాయి.
తెల్లగా దారాల్లాగా. ఆ దారాలు మీరు చూస్తూ ఉండగానే ఒక 24 అవర్స్ అబ్జర్వ్ చేశారంటే అవి పెరిగి 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 కిందకి వెళ్ళిపోయి ఆ తర్వాత పైనుంచి పిలకలు వచ్చి అన్నీ వచ్చి స్వీట్ పొటాటో ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇటు చూపిస్తా, లైటర్ ఎక్కువ ఉందట. ఇది స్వీట్ పొటాటో అంటే ఇలా ఉంటుంది. సో సింపుల్, మీరేం చేయొద్దు. ఇది నేను ఏం చేశానంటే ఫస్ట్ వాటర్లో పెట్టాను. వాటర్లో పెట్టి బాగా పెరిగిన తర్వాత ఇంకేంటంటే వాటర్లో కొన్ని రోజుల వరకు మినరల్స్ దొరుకుతాయి, దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ దొరుకుతాయి కాబట్టి పెరుగుతుంది. ఆ తర్వాత తగ్గిపోతుంది అనమాట. అప్పుడు నేనేం చేశానంటే రిచ్గా ఉన్న సాయిల్లోకి షిఫ్ట్ చేస్తాను. ఇది మా అయితే ఒక 20 days ఉండొచ్చు. ఒక 10 days వాటర్లో ఎంజాయ్ చేసేసి తర్వాత పెట్టేసాను. లేదు మీరు 2 months కూడా వాటర్లోనే చూసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఇది తెచ్చుకోండి, పచ్చగా కనిపిస్తుంది. మీకు ఎందుకు చెప్తున్నానంటే స్వీట్ పొటాటో దానివల్ల ఏముంటుంది, అది పెరిగి దుంపలు వస్తాయా, ఇంకెక్కువ తర్వాత కూర కోసుకోవచ్చు, ఇది కాదు. కానీ దాని ఆకులు మీకు వండుకోవచ్చు తెలుసా. అది నేను తర్వాత మీకు రెసిపీ చేసి మరి చూపిస్తాను, ఎందుకంటే నేను తినలేదు. తిన్నాక ఎలా ఉంటుందో చేసి చెప్తా. బట్ ఎక్కడో చూశాను ఎలకడ దుంప ఆకులుతో తినచ్చు, కర్రీ చేసి తినచ్చు అని. సో అదొకటి చేసి చూపిస్తా. సో యూజే కదా మనకి. సో ఒక దుంప అండి పెట్టేసేసామంటే ఆ గ్రోత్ ఏం చేస్తుందంటే మీ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. మనము మొక్కలు పెంచగలము అన్న ఒక ఫీల్ ఇస్తుంది అన్నమాట. సో తర్వాత ఏం చేస్తారు, అలా కాదంటే ఒక 4 మొక్కల కోసం నర్సరీకి వెళ్ళండి. నర్సరీ గురించి క్లియర్గా చెప్తాను ఇప్పుడు. కొంచెం సన్ రైజ్ పడుతుంది, బాగుందిలే కూర్చుని మాట్లాడుకుందాము అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాను. బాల్కనీలో కూర్చున్నా. పక్కన చూసారు కదా మన పీచుగాడు పికాచుగాడు ఎలా చూస్తున్నారు, రెండు నా మీద ఫైటింగ్కి వస్తాయి అన్నమాట ఎప్పుడు. ఈ మధ్య కొంచెం లవ్ తగ్గిపోయింది ఇద్దరికి నా మీద. సో ఫస్ట్ నర్సరీకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే మీరు నచ్చిన మొక్కలు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, కొంచెం రఫ్గా ఉండే మొక్కలు తీసుకోండి. లైక్ సాన్స్వేరియా తీసుకోవచ్చు, సింగోనియమ్స్, యాగ్లోనిమాస్ ఇలాంటివి తీసుకోండి. కలర్ లీవ్స్ తీసుకోండి, ఫ్లవర్స్ వద్దు, అవి తీసుకోండి. తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చెప్తారంటే ఫస్ట్ ఇండోర్ ప్లాంట్స్ చెప్పాలంటే అసలు ఇండోర్ ప్లాంట్స్ లేవండి. ఇప్పుడు ఆ నర్సరీ అన్నో అంకులో వాళ్ళు చెప్తారు ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్, ఈ షెడ్ కింద ఉన్నాయి అన్నీ ఇండోర్ ప్లాంట్స్, మీరు ఇంట్లో తీసుకెళ్ళి ఏ మూల పెట్టినా బతికేస్తాయి అని చెప్తారు. బ్లైండ్గా కొనొద్దు, ఎందుకంటే అసలు ఇండోర్ ప్లాంట్స్ లేనే లేవు, పొరపాటును కూడా లేవు అవి. పాపం తర్వాత కాలక్రమేణా మన అవసరాలకి అవి అలా వచ్చి అలవాటు అవుతున్నాయి తప్ప, సర్వైవ్ అవుతున్నాయి, థ్రైవ్ అవుతున్నాయి తప్ప పూర్తిగా ఇండోర్ ప్లాంట్స్ అనేవి లేవు. దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ మినిమం దొరుకుతుంటేనే అవి సర్వైవ్ అవుతాయి. సో పూర్తిగా మన ఇంట్లో చీకటిగా ఉన్నా ఏదో మూల పెట్టేసి బతుకుతాయి అన్నాడు అని చెప్పి బతికించడానికి తేవద్దు, అదనమాట. సో అందుకని వెళ్ళి మీకు కావాల్సిన సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ చేసుకున్న తర్వాత రీపోర్టింగ్ అనేది తప్పు చేస్తారు. వెంటనే అక్కడే ఒక పెద్ద పాట్ కొనేసి తర్వాత పెద్ద పాట్తో పాటు అక్కడ రెడ్ సాయిల్ ఉంటుంది, దానికి వాడు ఆవు పేడ కలిపిందే ఎరువు ఉంటుంది, ఆ రెండు కలిపేసి వాడు పెద్ద పాట్లో రీపోర్టింగ్ చేసేసి మొత్తానికి 100 రూపాయల మొక్కకి ఒక 100 రూపాయలు, ఒక 150 పాటు ప్లస్ ఇంకో 100 రూపాయల సాయిల్ పెట్టినందుకు ఒక 50, అన్నీ కలిపి 100 రూపాయల మొక్కను 400 చేస్తారు. సో పాప వాళ్ళ బిజినెస్, వాళ్ళ తప్పేమనట్లేదు, మనకి అవసరం కాబట్టి కొన్నిసార్లు బాగానే ఉంటుంది. మెయిన్ ఏంటంటే అలా పెట్టిన అక్కడ చేసే మిస్టేక్స్ ఏంటో నేను చెప్తాను. అలా ఎప్పుడు తేవద్దు. ప్లాంట్స్ ఏంటంటే మన పిల్లలు లాంటివి. మనం ఇప్పుడు సడన్గా ఇక్కడ నుంచి మనం ఇంటికి వెళ్ళాం, వేరే ఊరు వెళ్ళాం, అప్పుడు ఏమవుతుంది, మన పిల్లలకి జలుబు వస్తుంది, మీరు హాట్ వాటర్ క్యారీ చేస్తారు, ఇక్కడ వాటర్ చేంజ్ అవుతాయి అంటారు. మరి వాటికి అంతే కదా, వాటర్ చేంజ్ అవుతాయి, అట్మాస్ఫియర్ చేంజ్ అవుతుంది, అక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అవుతాయి, ఆ షాక్ అవుతాయి, ఇన్ని ప్రాబ్లమ్స్ పడుతూ పాపం అక్కడే రీపోర్టింగ్ చేస్తే రీపోర్టింగ్ షాక్ అనేది ఇంకొకటి యాడ్ అవుతుంది, అంతే కదా. రీపోర్టింగ్ షాక్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్లాంట్స్కి. సాయిల్, కొత్త సాయిల్, దాన్ని అడాప్ట్ చేసుకోవాలి, అది దీన్ని దాన్ని. ప్లస్ ఆ పాటింగ్ మెథడాలజీ బాగుండదు వాళ్ళది, వాళ్ళు డైరెక్ట్ తీస్తాడు, దాంట్లో వేస్తాడు, కప్పెట్టేస్తాడు, ఇచ్చేస్తాడు. సో ఇవన్నీ కాదు, టెక్నికల్లీ అది 100% తప్పు. కొన్ని హార్డ్ మొక్కలకి అండ్ అవుట్డోర్లో పెట్టే మొక్కలకి సూట్ అవుతాయి, నేనేం కాదని అన్నాను. ఇండోర్ ప్లాంట్స్కి మాత్రం బై మిస్టేక్ కూడా మీరు చేయించద్దు వాళ్ళ దగ్గర రీపోర్టింగ్, ఏం కాదు. అప్పుడు ఏం చేస్తారు, ఏం చేయాలని అడుగుతారు, మా దగ్గర ఏం సాయిల్ లేదండి, మరి కొత్తగా తెచ్చాం మేము అలా పెట్టాలి, ఇవన్నీ కాదు. సింపుల్, ఆ పాట్స్ని అలాగే తెండి,
ఇప్పుడు మీరు 4 మొక్కలు కొన్నారు కదా, ఏదైనా మొక్క చూపిస్తాను అనుకుంటే ఏమున్నాయి, సరే ఇదే కొన్నారనుకోండి, ఇది ఇలాగే కొన్నారు, ఓకే. ఇది ఇలా కొన్నప్పుడు దీన్ని ఇలాగే తెచ్చేయండి ఇంటికి, అక్కడ పెట్టద్దు. వాడు ఏమంటాడు, ఈ పాట్ బాగాలేదు, కొత్త పాట్ కావాలి, మీకు బాగా తలతలాడే మంచి షైనీగా డిజైన్ పాట్స్ కావాలి, లేదా పెద్దది, ఇంత చిన్న దాంట్లో ఏం బతుకుతుంది, పెద్దది పెడదాం, అలా పెట్టద్దు. అలా కాకుండా ఇదే తెచ్చుకోండి. తెచ్చి 1 వీక్ మీ ఇంట్లో ఒక దగ్గర పెట్టేయండి, అట్లీస్ట్ 3 days. నా కాన్సెప్ట్ అయితే నేను చేసే మెథడాలజీకి నేను 1 day ఆగుతాను, అంతకన్నా ఆగలేను. ఎందుకంటే నాకు వాటిని సెట్ చేయడం ఇష్టం ఇంపార్టెంట్ కాదు, ఇష్టం. సో ఏం చేయాలి అంటే తెచ్చి ఒక కార్నర్లో పెట్టండి. కార్నర్ అంటే ఒక లైట్ ఏరియాను, ఒక షేడ్ ఏరియాలో నీట్గా తెచ్చి 4 మొక్కలు అక్కడ పెట్టండి. పెట్టిన తర్వాత 1 వీక్ వాటిని మన ఇంటికి, మనకి, మన ప్రేమకి, అలాగే మన క్లైమేట్కి అలవాటు అవ్వాలి. మన వాటర్ పోయండి, అన్నిటికీ అవి అలవాటు అవుతాయి, ఒక అడాప్ట్ అయ్యి ఒక స్టేబుల్ అవుతాయి. 2-3 రోజులకి స్టేబుల్ అయిపోతాయి. 1 వీక్ తీసుకోండి మీరు, కొత్త కాబట్టి. సో ఇప్పుడు రీపాటింగ్ మీరు ఏం చేస్తారు, ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఎలాగో మీరు పాట్ కొంటున్నారు, సాయిల్ కొంటారు, 2 కొనుక్కోండి. లేదు అన్నప్పుడు, ఇంట్లో లేదు అన్నప్పుడు కొనేసేసి కవర్లో తెచ్చుకోండి. పాట్ సపరేట్ ఇస్తాడు, లేదా పాట్లోనే పోసిస్తాడు, లేదా బ్యాగ్లో ఇస్తాడు, ఏదో ఒకటి, కార్లో వేసుకున్నాం, బైక్ తెచ్చుకోండి. తెచ్చి ఒక పక్కన పెట్టేయండి. ప్లస్ వాళ్ళ దగ్గర కొంచెం కొన్ని నర్సరీస్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆవు పేడ, అది ఆవుది ఉంటుంది కదా ఎరువు, అది కలుపుతారండి. ఏదైనా కానీ ఎరువు, అది పశువుల ఎరువు, అది కలుపుతారు. అది నేనైతే సజెస్ట్ చేయట్లేదు ఈ మధ్య, ఎందుకంటే వర్మి కంపోస్ట్ ఉంటుంది బ్యాగుల్లో, అది కలిపించుకోండి. కానీ డైరెక్ట్గా వాళ్ళ దగ్గర గుట్టబోసిన ఎరువులు, పశువుల ఎరువు అది వద్దండి. ఎందుకంటే లాస్ట్ టైం మాకు తెలిసిన వాళ్ళు ఇలాగే తెచ్చారు. 1 month పాటు ఏ గ్రోత్ రాలేదు వాళ్ళ ప్లాంట్స్లో. అన్ని పెద్ద పెద్ద పాట్స్ పెట్టుకున్నారు, అన్నీ చేశారు, కానీ ఎక్కడ గ్రోత్ రాలేదు. అయితే వాళ్ళ మదర్ ఏం చేశారంటే, ఇప్పుడు మందులు వేస్తామని ఎల్లమ్మటే తిరుగుతున్నారు ఈ మధ్య బాగా. వాళ్ళు వచ్చారు కదా అని చెప్పి ఆమె పిలిపిస్తే వాడు ఏం చేశాడంటే, పురుగులు ఉన్నాయి అని చెప్పి మందేస్తామని చెప్పి ఒక 700 తీసుకున్నాడు, మందేశారు. కాకపోతే అతను వీళ్ళకి చేసిన హెల్ప్ ఏంటంటే, సాయిల్ని ఓపెన్ చేసి చూపించాడు. దాంట్లో లద్దె పురుగులు అంటాం మనం, మా ఊరుల్లో అయితే మాకు తెలుసు, పెంట పొగులేసే దగ్గర పేడలు వస్తాయి అన్నమాట. అవి ఎండిపోయిన పేడలు, డ్రైగా ఎట్లా ఉంది దాంట్లో ఇంతంతలా ఉంటాయి. అవి చాలా అనమాట, వందలు వస్తాయి. సో అవి ఒక్కొక్క కుండీలో 10-20 తీసి ఆఖరికి ఇన్ని తీసాడు తెలుసా. నాకైతే షాక్. కూర వండుకునే వాళ్ళకి బాగుంటుంది, కానీ మనం తినాలండి, కొంతమంది తింటారు. అది టీవీలో కూడా చూశాను నేను. సో ఏంటంటే వాడు చాలా అనమాట, వాడు ఫోటో పెడితే నాకు బాధ వేసేసింది. ఆ మొక్కలన్నీ ఏమైపోయినాయి, అవన్నీ అయితే సపరేట్ చేసి మందేసి ఓవరాల్గా ఏంటంటే వాడుకున్న 500 రూపాయల మొక్కలకి 700 రూపాయలు వీడు మందులు వేసాడు. ఆ మందులు పనిచేస్తే లేదో తెలియదు, అవి వేసాడో తెలియదు, కానీ అదొక టైప్ ఆఫ్ చీటింగ్ కూడా అయిందండి ఈ మధ్య. బాగా దోపిడీ చేస్తున్నారు. అందరిని అనలేము, ఉంటారు పాపం జెన్యున్గా చేసేవాళ్ళు, కానీ వీళ్ళ వల్ల వాళ్ళకి నష్టం. సో అదొకటి కల్పించకండి. వర్మీ కంపోస్ట్, ఆ రెడ్ సాయిల్తో పాటు వర్మీ కంపోస్ట్, కోకోపీట్ తెచ్చుకోండి. కోకోపీట్ ఇవాళ కేజీ అమ్ముతున్నారు, 5 kg ఒక 5 kg ప్యాకెట్ తెచ్చి పెట్టుకోండి 4 మొక్కలకి. సాయిల్ తెచ్చుకొని అన్ని ఇంట్లో పెట్టుకోండి. ఒక వారం వెయిట్ చేసిన తర్వాత, ఈ ఐసోలేషన్ పీరియడ్ పెట్టాం కదా మనం ఇక్కడ 4 మొక్కలకి, ఈ పీరియడ్ అయిన తర్వాత ఇప్పుడు రీపాటింగ్ చేయండి. రీపాటింగ్ ఏం చేస్తారు, మీరు ఈ సైజ్ పాట్, ఇదంతా 4 inch అనుకుంటే, 3 inch 4 inch, దీనికి 5 inch or 6 inch తీసుకోండి. అంటే ఎనీ పాట్. ఇప్పుడు దీన్ని ఏమంటాం మనం, ఈ రేడియస్ని లోపల రూట్ బాల్ అంటాం. ఇప్పుడు ఇది నేను ఇలా తిప్పి తీసాను అంటే దాని లోపల ఒక రూట్ బాల్, అంటే రూట్ ఎంతవరకు ఫామ్ అయిందో గడ్డని రూట్ బాల్ అనమాట. ఈ రూట్ బాల్ కన్నా 1 inch or 2 inch మాత్రమే ఎక్కువ ఉండాలి. ఎనీ ప్లాంట్ ఏదైనా సరే అనమాట. అంతకు మించి ఇప్పుడు దీనికి ఇంత పెద్ద సైజ్ తీసుకున్నారు అంటే, దగ్గర ఎంటీ పాట్స్ ఇక్కడ లేవు, ఎత్తలేనప్పుడు నేను. సో ఏదైనా సరే దీనికన్నా 1-2 inch ఎక్కువ పెట్టుకోండి. దయచేసి పెద్దవి మాత్రం పెట్టద్దు బై మిస్టేక్ కూడా. ఇక్కడ నాకు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ గుర్తొస్తుంది అనమాట. మొన్న వెళ్ళాను ఒక నర్సరీకి. వెళ్ళినప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారండి. గబగబా ఎరేక పాము కొన్నారు. ఎరేక పాము ఎంత, దాని కరెక్ట్గా దాని కవర్ ఎంత ఉంది, చాలా చిన్న కవర్.
ఆ కవర్ పైన ఒక 2 feet గుబురుగా బాగుంది, పాము మాత్రం బాగుంది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ పాము అంత హెల్దీగా ఉంది, వీడు చెప్పేశాడు నర్సరీ అతను నా ముందే, పెద్ద దాంట్లో పెడితే బాగా వచ్చేస్తుందండి అది ఏదైనా. కానీ వెంటనే 24-inch పాట్ తీసుకున్నారు. 24-inch అండి, టూ మచ్ అది. అది 4 అంగుళాల కవర్, 4-inch కవర్లో 24-inch కవర్ తీసిన పాట్ తీశారు. దానికి 270 అని చెప్పాడు అతను. చేసిన తర్వాత దానికి సాయిల్ అన్నీ తీసుకుంటున్నారు. నేను ఇంకా ఆగలేక, దురద ఎక్కువ కదా మనకి, వెళ్ళి నర్సరీ ఆయన బతిలాడి, అన్న నువ్వేం తప్పుగా అనుకోవద్దు ప్లీజ్, వాళ్ళల్లా అది పెడితే చచ్చిపోతుంది అన్న, వాళ్ళకి బాధ మనకి బాధే, అలా కాదు కానీ నేనేమనుకో నీ బేరం పోగొడదామని కాదు చెప్తున్నా అని చెప్పి ఏం చేశానంటే వాళ్ళకి కూడా చెప్పాను ఆయన ముందే, ఇలా కాదండి చిన్నగా పెట్టాలి, ఇలా పెట్టాలి, ఇది జరిగితే ఇది జరుగుతుంది, రూట్ రాట్ అవుతుంది అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి, ఓ థ్యాంక్ యూ సో మచ్ అది ఇది అని చెప్పారు. నేను నా పనిలో ఉన్నాను, 2 plants తీసుకున్నాను, నాకు బండి మీద పెట్టుకుని నేను వచ్చేసరికి మళ్ళీ సేమ్ పాట్లో పెట్టించేసుకున్నారు, వెళ్ళిపోతున్నారు. నాకు వాళ్ళని చూసి సర్లే 1 week ఉంటుంది పాప మా మొక్క, తర్వాత చచ్చిపోయినాక మళ్ళీ వస్తారు, అప్పుడన్నా గుర్తు చేసుకుంటారు నన్ను అని చెప్పి ఆయన అన్నాడు. నర్సరీ ఆయన అంటున్నాడు, ఆ పట్టాభి అంకులు ఏమైనా వాళ్ళు వినరండి, వేస్ట్, వాళ్ళకి మనం చెప్పినా వినరు, వాళ్ళకి అలా కావాలంటే అలాగే ఉంటారు, వాళ్ళకి చెప్పినా వినరు, చదువుకున్న వాళ్ళకన్నా చాక్లెట్ మేలంటారు ఒక్కోసారి, అది ట్రూ అనమాట. సో అట్లా 4 plants తెచ్చుకోండి, ఐసోలేట్ చేయండి, 1 week కేర్ తీసుకోండి, తర్వాత రీపోర్టింగ్ చక్కగా ఒక చిన్న పాట్ ఉందండి, దానికన్నా ఒక 2-inch పాట్ పెట్టుకోండి. ఒకవేళ మీ ఇంట్లో ఆ చిన్న పాటుకు తగ్గ సైజ్ పాట్ లేకపోతే ఏం చేస్తారు అంటే, ఆ పెద్ద పాటు ఉంది కొంచెం, అప్పుడు ఏం చేస్తారంటే దాని కింద అంతా ఏమన్నా వేసేయండి. లైక్ ధర్మాకోల్ ఉందా, మట్టిలో కలపద్దు, ధర్మాకోల్ ముక్కలు ఉంటాయి, మీరు బయటపడేస్తారు, ఇంతంత ముక్కలు కట్ చేసేసి అడుగును వేసేయండి, ఒక 2 inch లేపేయండి, అప్పుడు అది సాయిల్ కిందకి రాదు. దానిపైన ఏదన్నా వేసేయచ్చు, క్లాత్ లాంటి ఒక ట్రాన్స్పరెంట్గా టిష్యూ లాంటి క్లాత్ వేయచ్చు. అది వేయకపోయినా డైరెక్ట్ మట్టి పోసినా అది దిగదనమాట. ఆ స్పేస్ ఏంటంటే తగ్గిపోతుంది. ఇది అలా పెట్టేయండి, తీసుకొచ్చి సింపుల్గా దాన్ని మీరేం పీకద్దు, జస్ట్ ఇలా పెట్టి ఇలా ట్యాప్ చేస్తే ఇది వచ్చేస్తుంది పైకి, నర్సరీలో పక్కా వచ్చేస్తే, లేదా కవర్లో ఉందండి కవర్ కట్ చేసేయండి. దానికి ఓన్లీ బాటమ్ సాయిల్ని కొంచెం ఎయిర్లు మొత్తం డిస్టర్బ్ కాకుండా కొంచెం కదిలించండి, అప్పుడు ఏంటంటే ఈజీగా న్యూ సాయిల్లోకి రూట్స్ వెళ్తాయి. దాన్ని తీసుకొచ్చి పెట్టేయండి. సో ఇది ఇక్కడ వరకు ఒక స్టెప్ అనమాట. తెచ్చుకున్నాం, రీపోర్ట్ చేసాం, పెట్టుకున్నాం. ఓకే, నెక్స్ట్కి వెళ్దాం. సపోజ్ సింపుల్ సాయిల్ మిక్స్ అనుకుందామండి. ఇప్పుడు సింపుల్ సాయిల్ మిక్స్ ఏం చేస్తారంటే, మీరు ఇనీషియల్ టైంలో పెద్ద పెద్ద వాటికి వెళ్ళొద్దు. లైక్ నేనంటే అరౌండ్ 10 to 15 వెరైటీస్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ వాడతాను. ఏంది ఇదైనా బిర్యానీ మసాలా అనుకుంటున్నారా, అలాంటిదే అనుకోండి, చాలా వాడతాను. ఏమేమి వాడతానంటే, సాయిల్, రెగ్యులర్ సాయిల్, అది ఏదైనా కావచ్చు, రోడ్డు మీద దొరికేదో, నర్సరీ వాడిచ్చిందో ఏదైనా, రెగ్యులర్ సాయిల్. తర్వాత కోకోపీట్, కోకోపీట్ అంటే మీకు తెలుసు, కొబ్బరి పొడి. ఆ తర్వాత కోకో చిప్స్ ఉంటాయి. కోకోపీట్ ఏంటి, కోకో చిప్స్కి డిఫరెంట్ ఏంటి, ఇదేం పౌడర్ ఫామ్లో ఉంటుంది, అదేమో ఒక చిన్న చిన్న ఒక 4 mm, 5 mm ఆర్ 8 mm అలా సైజెస్ ఉంటాయి అన్నమాట. అది తెప్పించుకుంటాను నేను. సో అది వాడతాను. ఆ తర్వాత పర్లైట్ వాడతాను, ఇది తెల్లగా ఉంటుంది, పౌడర్గా గుళ్ళు గుళ్ళుగా ఉంటుంది, ఇది లైట్ వెయిట్ అనమాట. తర్వాత వర్మిక్యులేట్ వాడతాను. ఇంకా ఏం వాడతానంటే, శాండ్ వాడతాను, రెడ్ సాయిల్ పౌడర్ వాడతాను, ఆ తర్వాత నీమ్ కేక్ పౌడర్ వాడతాను, అలాగే ఎండిపోయిన లీవ్స్ వాడతాను. నేను నా రోడ్డు ఉంటుంది ఇక్కడ, రోడ్డు మీద అన్ని రాళ్ళు ఉంటే ఒక పెద్ద బ్యాగ్ మా వాచ్మెన్కి చెప్తే తెచ్చి పెడతాడు, అవి కొంచెం వాడతాను, ఎక్కువ వాడను. అలాగే అవి కాకుండా ఈ లీఫ్ మోల్డ్ అనమాట, లీఫ్ మోల్డ్ అని అమ్ముతారు. నర్సరీ ఎగ్జిబిషన్స్లోనే దొరికినాయి, కానీ నాకు ఇక్కడ లోకల్లో ఎవరు అమ్మట్లేదు. ఎగ్జిబిషన్స్లో అలాంటివి దొరికినప్పుడు వాడి దగ్గర ఎన్ని ప్యాకెట్లు ఉన్నా అన్నీ తెచ్చేసుకుంటా, 100 అంటే 100 తెచ్చేసుకుంటా, వాటిని స్టోర్ చేసుకుంటాను. అవేంటంటే వాళ్ళకి న్యాచురల్గా ఇప్పుడు ఫారెస్టుల్లో కింద ఆకులన్నీ రాలిపోయి, అక్కడే పుల్లలు, ఆకులు అన్ని రకాలు రాలిపోయి, అక్కడే కుళ్ళిపోయి, అక్కడే కంపోస్ట్ లాగా మారిపోయి ముక్కలు ముక్కలు ఉంటాయి అన్నమాట. చాలా న్యాచురల్గా ఫామ్ అయ్యేది, చేసేది కాదు. అట్లాంటివి వీళ్ళు అమ్ముతారు. ఎంత తక్కువ రేండి, కేజీ వచ్చి అరౌండ్ 60 రూపీస్ ఆర్ 30 రూపీస్ తీసుకున్నాడు లాస్ట్ టైం, గుర్తులేదు, 2 years అయింది, అప్పటి నుంచి స్టాక్ ఉంది నా దగ్గర. సో ఆ తర్వాత బోన్ మీలు, ఫిష్ మీలు, ఇంకేమున్నాయి, ఇంకా రకరకాల వ్యామ్ పౌడర్లు అని ఏవో వాడతాము. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ కాదులే కానీ సైడ్ అనమాట. వర్మీ కంపోస్ట్ ఒకటి వాడతాను, వర్మీ కాస్ట్, అలాగే మాస్, పీట్ మాస్ అని ఏవి ఉంటాయి.
చాలా రకాలు ఉన్నాయి, అవేమి కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు. ఇనీషియల్లో కొత్త కాబట్టి మనకు అయ్యేం అవసరం సాయిల్ అంతే. కాకపోతే మన సాయిల్ రెడ్ సాయిల్ తెచ్చినప్పుడు మీకు కొన్ని రోజులు పెట్టిన తర్వాత అది గట్టిగా అయిపోతుంది అనమాట. సాయిల్ అప్పుడేంటి, రూట్స్ అనేవి బ్రీత్ చేయలేవు. మనకు ఊపిరి గట్టిగా కూర్చోబెట్టేస్తే గాలాడిన ప్లేస్లో కూర్చోబెడితే ఏమవుతుంది, మనకు ఊపిరి అందదు. అలాగే వాటికి కూడా రూట్స్ ఫ్రీగా వెళ్ళిపోయేలాగా ఆ ఏరేషన్ అంటాం దాన్ని, ఆ గాలి తగలాలి రూట్స్కి కూడా. ఏంటి భూమిలో ఉన్న గాలి తగులుతుందా అంటారా, తగులుతుందండి. మన శ్వేత రంధ్రాలు ఎలా ఉంటాయో భూమికి కూడా రంధ్రాలు ఉంటాయి, వాటిల్లోంచి అన్ని రకాలుగా అది వెళ్తుంది. సో ఆ ఏరేషన్ ఇంపార్టెంట్ అనమాట. అలాగే మీరు ఇంట్లో పెట్టుకుంటున్నారు కాబట్టి లైట్ వెయిట్ అనేది ఇంపార్టెంట్. ఈ కోకోపీట్, కోకోమా, ఇవన్నీ కోకో చిప్స్ కానీ కలిపితే ఆ గాలి తగులుతుంది మంచిగా. ప్లస్ ఎక్కడన్నా పెట్టుకోవాలన్నా మీరు వెయిట్ తక్కువ ఉంటుంది, బరువు పెరుగుతుంది ఇంట్లో టేబుల్స్ పైన, ఇవన్నీ అని ఇబ్బంది పడక్కర్లేదు. వాటర్ పోయంగానే డ్రైన్ అయిపోతాయి. వాటర్ డ్రైన్ అవ్వటం అనేది ఇండోర్ ప్లాంట్స్కి మెయిన్లీ ఇంపార్టెంట్. మీరు అవుట్డోర్లో పెట్టే మొక్కలకి ఒక బకెట్కి 2 బకెట్లు పోసినా అది ఇబ్బంది ఏం లేదు, అవి వెళ్ళిపోతాయి, తొందరగా డ్రైన్ అయిపోతాయి, ఆరిపోతాయి. ఒకళ్ళు నిలబడినా కానీ మొక్క సర్వే అవ్వగలుగుతుంది. ఇండోర్లో అలా టైం ఉండదు మీకు. పోసిన నీళ్ళు పోసిన వెంటనే వెళ్ళిపోవాలి. జస్ట్ ఇలా పోసామంటే ఇలా వెళ్ళిపోవాలి. పైనుంచి పోసిన కింద బాటంలోంచి వితిన్ సెకండ్స్ అనమాట. నా అయితే అన్నీ అంతే. పోసిన తర్వాత నేను చూసేలోపు కిందకి వెళ్ళిపోతాయి. జస్ట్ అబ్జర్వ్ చేసుకుంటాయి కొంచెం, అది చాలు నాకు. అంతకన్నా ఆగింది వాటర్ అంటే అది రూట్ రాట్ అయిపోతాయి అనమాట. ఆ హ్యూమిడిటీ, మాయిశ్చర్ అనేది ఎక్కువ అవ్వటం వల్ల రూట్ రాట్ వచ్చేస్తుంది. ఎందుకంటే బికాజ్ మనకి సన్ ఉండదు, డైరెక్ట్ సన్ ఉండదు. ఆ సన్ వలన తొందరగా ఆరదు, మొక్క కూడా అంత స్ట్రెంగ్త్ ఉండవు. ఇవి ఒక డిఫరెంట్ ఫామ్లో పెరుగుతాయి. మీరు లైట్ ఎండ లేకుండా ఇండోర్లో పెట్టే మొక్కలు ఏంటంటే కొంచెం ఒక డెలికేట్గా ఉంటాయి అన్నమాట. అవి దాని స్టెమ్స్ కానీ ఏదైనా దాని ఫార్మేషన్ కానీ ఏదైనా ఒక డిఫరెంట్ ఫార్మేషన్కి వచ్చేస్తాయి. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని వాటిని కరెక్ట్గా పెట్టుకుంటే అదేం కాదు. సాయిల్ అయితే లూజ్ సాయిలే ఉండాలి పక్క. మన ఎర్రమట్టితో నింపిన పాట్స్ మాత్రం ఇండోర్లో చచ్చినా ఉండవు. ఓకే, ఇది సాయిల్ గురించి స్టోరీ. అలాగే ఏం చేస్తారంటే ఇంట్లో డెకరేటివ్గా ఉండాలి, ఇల్లు బ్యూటీ ఉండాలి. మొక్కలు ఎంగనే ఏంటి, ఫస్ట్ మొక్కలకి మంచి బ్యూటీ ఇవ్వాలి. బ్యూటీ ఇవ్వాలంటే ఏం చేయాలి, మొక్క మీద ఫోకస్ చేయాలి. మొక్కని ఎలా బ్యూటిఫికేషన్గా పెంచాలి అని చూడాలి. కానీ దాన్ని తీసుకెళ్ళి పెద్ద పెద్ద సెరామిక్ ఒక మంచి పాట్స్ కొంటాం, అలా పోయి వందలు తగలేసి వాటిల్లో పెట్టేసి వాటిల్లోనే మట్టి పోసి పెట్టిస్తారు కొంతమంది. ఎప్పుడు కూడా ఒక మిస్టేక్ చేయకండి, సెరామిక్ పాట్స్లో ఇండోర్ ప్లాంట్స్ పెట్టద్దు అసలు. సాయిల్ వేయద్దు, దాంట్లో ఏమి చేయొద్దు. లైక్ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించాలంటే సిరామిక్స్ అన్న అక్కడ ఎక్కడో నేను లేచి వెళ్ళాలి మళ్ళీ. సరే, ఒకటి తీసుకొని చూపిస్తా ఆగండి. ఒక 2-3 తెచ్చాను. అయ్యమ్మా. సో ఏంటంటే సెరామిక్ ఉంది కదా, మీరేమనుకుంటారు, ఇది బ్యూటీ అనమాట. సో ఈ బ్యూటీ ఇవ్వడం కోసం మీరు ఏం చేస్తారు, డైరెక్ట్ ఇందులోనే సాయిల్ వేస్తారు. చాలామంది చేసే తప్పు ఇలాంటివి కొంటారు. చాలా బాగుంటాయి, నేను ఒప్పుకుంటాను, నాకు ఇష్టం, కానీ నేను కొనను. ఇవి నాకు వేరే లాజిక్ తర్వాత చెప్తా. సో దీంట్లో ఏం చేస్తారంటే ఇలాగ హోల్ ఉంది, అన్నీ ఉన్నాయంటారు, దీంట్లోనే మట్టేసి పెట్టేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే దీంట్లోంచి ఎక్కడా కూడా మనకి ఎయిర్ వెళ్ళదు. ఈ లోపల మాయిశ్చర్ అనేది విపరీతంగా ఫామ్ అయిపోతుంది, కొన్ని రోజులు చనిపోతాయి. అండ్ దీన్ని మళ్ళీ రీపోర్ట్ చేయాలన్నా, మనం మొక్కను పుల్ చేయాలన్నా చాలా కష్టం. దీని అంతా మెల్లగా తీయాలి, లేదా పగలగొట్టాలి, ఏదో ఒకటి చేయాల్సి వస్తాయి. అలా కాకుండా ఏం చేస్తారంటే ఇలాంటివి పెట్టినప్పుడు సింపుల్గా పాట్ తెచ్చుకోండి. ఏదైతే మీరు ఈ పాట్స్లోనే పెట్టండి. ఈ పాట్ని తీసుకెళ్ళి దీంట్లో వదిలేయండి, సరిపోయింది కదా. చూసారు కదా ఎంత బాగుందో, సింపుల్. అప్పుడు కావాలనుకున్నప్పుడు దీన్ని తీసి వాటర్ పోసుకోవచ్చు, దీన్ని తీసి క్లీన్ చేసుకోవచ్చు, రీపోర్ట్ చేయాలన్నది దీన్ని టచ్ చేయాల్సిన అవసరం ఉండదు, దీన్ని పాడు చేయక్కర్లేదు. సో మెయిన్లీ అది వెయిట్ ఎక్కువ, పగిలే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే మాయిశ్చర్ని చాలా ఎక్కువ పట్టుకుంటాయి అన్నమాట. కానీ మీరు డైరెక్ట్గా పెట్టకుండా ఇలా పెట్టి
పెడితే ఏమవుతుంది అంటే ఇందులో నుంచి ఈ కిందంతా మాయిశ్చర్ ఫామ్ అవుతుంది. ఈ కింద సైడ్స్ లోపలంతా నీకు డ్రాప్స్ కనిపిస్తాయి మంచిగా వాటరింగ్ అది జరుగుతున్నప్పుడు. తర్వాత మీరు 4 రోజులు నీళ్లు పోయకపోయినా ఆ లోపలంతా మాయిశ్చర్ నిలబడి ఉంటుంది. అది ఈ రూట్స్ని ఇట్లా వచ్చేసినా కానీ ఆ రూట్స్ లైవ్లీగా అవుతాయి అన్నమాట. అది హెల్ప్ అవుతుంది ఇలా పెట్టడం వల్ల. 1-2 మొక్కలకైతే ఇలా సెట్ చేసుకోవచ్చు అండి. కానీ 100లో కొన్నప్పుడు ప్లేస్ ఎక్కువ తీసుకుంటుంది అండ్ డబుల్ ఇన్వెస్ట్మెంట్ కదా. అలాగే మీరు పాట్స్కి ఇన్వెస్ట్ చేయకండి. ఇది నర్సరీ పాట్. నా ఇంట్లో ఉన్న 1000 పాట్స్ పైన దాంట్లో అరౌండ్ 700-800 పాట్స్ ఓన్లీ నర్సరీ నుంచి ఫ్రీగా పట్టుకొచ్చినవి ఉంటాయి. తిట్టుకోకండి. లైక్ ఇది ఉందనుకోండి, ఇది నర్సరీ నుంచి ఫ్రీగా వచ్చిన పాట్. మనం మొక్కలు కొంటే మామూలుగా కొన్ని అడిగితే ఇస్తారు వాళ్ళు, అంటే కొనేదాన్ని బట్టి రెగ్యులర్ వెళ్తూ ఉంటే. లేదు అలా కాదు అనుకుంటే మీరు ఓన్లీ పార్ట్స్ కోసమే వెళ్ళాలనుకుంటే ఏం చేస్తారంటే డైరెక్ట్ వెళ్ళి అడగండి, ఆ పాట్స్ మాకు కావాలి అంటే వాళ్ళు అమ్ముతారు. ఎంతో తెలుసా, ఇది 1 రూపీ. ఈ సైజు లోపు ఆరు ఇంకొంచెం పెద్దవి కూడా 2 రూపీస్, హార్డ్లీ 2 రూపీస్. ఇంకొంచెం పెద్ద 5 రూపీస్, బాగా పెద్దవి 18 నుంచి 16 నుంచి 40 నుంచి అవన్నీ 20 రూపీస్, 25 హైయెస్ట్ అండి, అంతకు మించి అయితే కాదు. సో ఏంటంటే ఆ పాట్స్ మీకు అన్నీ దొరుకుతాయి. ఇప్పుడు మీరు ఇది కూడా ఫ్రీనే, ఇది కూడా నేను నర్సరీలో తెచ్చింది. ఇది వాళ్ళు ఏం చేస్తారంటే, ఇది సంజయ్ నర్సరీనో ఏదో ఉంది, ఆ స్టిక్కర్ ఉంది. అంటే వీళ్ళు వేరే పాట్స్కి తెచ్చిన వాళ్ళు రీపాట్ చేసేసుకుని వెళ్ళిపోయినాక వీటిని పక్కనేస్తారు. స్టిక్కర్ ఉంది ఇంకా పక్కనేస్తారు. సో ఈ పాట్ గట్టిగా ఉంటాయి, డ్యూరబిలిటీ అనేది చాలా ఎక్కువ. ఇది మామూలు మనం కొంటాం కదా రెడ్ కలర్వి షాపుల్లో, ఈ కలర్ ఉంటాయి కదా, ఈ కలర్ ఉంది కదా, ఇలాంటివి మనము షాప్స్లో కొన్నప్పుడు ఇవి ఎక్కువ రోజులు ఉండవు, పగిలిపోతాయి. అవుట్డోర్లో అయితే చాలా తొందరగా పోతాయి, ఇండోర్లో కొన్నాళ్ళు ఎక్కువ ఉంటాయి. కానీ మీరు ఈ బ్లాక్ పాట్స్ మెయిన్ ఇవి తెచ్చారంటే ఇవి 5-6 ఏళ్ళు ఉన్నాయి. ఇంకా నేను ఇప్పటికి 4 ఇయర్స్ అవన్నీ ఒకేసారి ఒక లాట్ తెచ్చి కాదు, మురిగ్గా ఉంటాయండి. కొంచెం క్లీన్ చేసుకుని పెట్టుకుంటే సరిపోతుంది, కొంచెం ఓపిక ఉండాలి అలాంటి. మీకు ఎన్ని 10 కావాలంటే 10 ఎంతసేపు కడుక్కోవాలి చెప్పండి, లేదా మొక్క పెట్టినప్పుడు చుట్టూ కడిగేసుకున్నా సరిపోతుంది. దాన్ని మీకు కావాల్సిన విధంగా అరేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అయిపోయింది, కొత్త మొక్కలు తెచ్చుకున్నాం, దాన్ని ఎప్పుడు రీపాట్ చేయాలి, ఎలాంటి సాయిల్ వాడాలి, అలాగే ఏ పాట్స్ గురించి కూడా సింపుల్గా మాట్లాడుకున్నాం. సో ఒక బిగినర్ గార్డెనర్గా మీరు ఒక స్టెప్ తీసుకోవాలి అంటే ఇలా తీసుకోండి. ప్లస్ అలాగే మీకు ఈ కొనాలి ఇవన్నీ అనుకుంటే, ఎందుకంటే నర్సరీలో వాళ్ళ కాస్ట్లు కొంచెం ఎక్కువ చెప్తున్నారు. అంటే ఐడియా ఉన్న వాళ్ళకి మాకు తెలుసు, ఐడియా ఉన్న వాళ్ళకి కొంచెం తెలుస్తుంది. లేనప్పుడు ఏంటంటే వాళ్ళ కష్టం వాళ్ళకి ఉంటుందండి. ఊరికే పాపం వాళ్ళు 200-300 అని చెప్పరు మొక్కని, ఎందుకంటే వాళ్ళకు ఉండే ప్రాబ్లం వాళ్ళకు ఉంది. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్లు పెరిగిపోయినాయి, రెంట్లు పెరిగిపోయినాయి, రోడ్డు పక్క ల్యాండ్ తీసుకున్న ఎన్నో ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళు కూడా. ప్లస్ లాస్ ఉంటుంది, పోయేవి ఉంటాయి, ఇరిగిపోయేవి ఉంటాయి. అవన్నీ కన్సిడర్ చేసుకుని కొంచెం బేరాలు అడగచ్చు, కానీ మరీ అంత అవసరం లేదు. మనం కొనే 4 మొక్కలకి మహా అయితే ఒక 50 రూపాయలు ఎక్కువ అవుతాయి. 50 రూపాయలు ప్రాఫిట్ కోసం వాడిని తినాల్సిన అవసరం లేదు. బట్ అడగండి, కొంతమంది మరీ దారుణంగా ఉన్నారులే వాళ్ళు కూడా. సో అలాంటి చోట ఐడియా ఉండాలి. అందుకని 4-5 నర్సరీస్ని ఒక విండో షాపింగ్ చేస్తాం కదా మనం బట్టలు కొనాలంటే, అలాగే ఒక 4-5 నర్సరీలు తిరగండి, తప్పేం లేదు. అప్పుడు మీకు ఐడియా వస్తుంది ఆ ప్లాంట్ ఎంత కొనొచ్చు ఏంటి అలా అనమాట. అప్పుడు దాన్ని బట్టి బేరం ఆడుకోవచ్చు. అలానే మరీ 10 రూపాయలు 2 రూపాయలకి అడిగితే బాగోదు. ఆ తర్వాత తెచ్చుకున్నారు, పెట్టుకున్నారు, ఎక్కడ పెట్టుకోవాలి, ఎనీ కిటికీ ఆర్ ఎనీ బాల్కనీ ఏదున్నా మీరు ఎక్కడ పెట్టాలి, ఎంట్రన్స్ దగ్గర అస్సలు రావట్లేదు అంటే అలాంటి వాటిని ఇగ్నోర్ చేయండి. ఇగ్నోర్ చేసేసి కొంచెం, ఇప్పుడు నాకు ఈ వెళ్తురు వస్తుంది, ఈ ఎండ పడుతుంది కొంచెం సేపు, ఇది ఇంకొక నెల అయితే నాకు ఉండదు, పూర్తిగా ఉండదు. ఈ నెలలో ఏంటంటే నాకున్న మొక్కలన్నీ అవసరమైన ఇటు షిఫ్ట్ చేస్తాను, తర్వాత అటుపక్కకు వస్తుంది, అప్పుడు ఇవన్నీ అటుపక్కకి వెళ్తాయి. సో ఇదొక సైకిల్, నాకు తప్పదు అది పెంచాలి అనుకున్నప్పుడు. అలా కాదు, మీకు ఒకటే బాల్కనీ ఉంది, అక్కడ బాగానే ఉందంటే బ్రైట్ లైట్లో పెరిగి మనీ ప్లాంట్ పెట్టండి. మీరు ఫస్ట్ ఈజీగా సెలెక్ట్ చేసుకోవాలి ప్లాంట్స్ కొన్ని లిస్ట్ చెప్పిన. మనీ ప్లాంట్ మీ అందరికీ తెలుసు, దాన్ని పోతోస్ అంటాం.
అలాగే ఫిలోడెండ్రాన్ వెరైటీస్ ఉంటాయి. ఇవి ఎక్కడ పెట్టినా బుజ్జిమండలు భలే పెరుగుతాయండి, అసలు ఇబ్బంది పెట్టవు. శుభ్రంగా వదిలేయాలి కానీ వాటికి మినిమం ఇచ్చి బాగా పెరుగుతాయి. అండ్ ఎండ ఫుల్గా పడుతుంది, పడితే మంచిదేలే కానీ వీడియోలో కనిపించట్లేదు సరిగ్గా. సో ఏంటంటే ఎక్కడ ఉన్నాం, పోథోస్ ఫిలోడెండ్రాన్ వెరైటీస్. ఈ డిఫరెన్సియేషన్స్ నేను స్లోగా చెప్తానండి, ఒకేసారి అన్నీ చెప్పలేం కదా. అలాగే స్నేక్ ప్లాంట్స్ మనం రెగ్యులర్ వాడే పదం సాన్స్వేరియా అంటాము, సాన్స్వేరియా ఫ్యామిలీ. నేను నా వీడియోస్లో ఏది కూడా మరీ అంత టెక్నికల్ టర్మ్స్ చెప్పను, నేను ఓకే సైంటిఫిక్ నేమ్స్ పెద్ద పెద్ద పదాలు వాడి అది ఏదో బుక్స్ లాంగ్వేజ్ అవన్నీ మనకి ఎందుకు చెప్పండి. మొక్కలు పెంచామా పెంచాలి అంతే, ఇంత సైంటిఫిక్ నాలెడ్జ్ పెంచుకు మనం ఇప్పుడు అంత థియరీస్ రాసి పిహెచ్డీలు చేయాలా. బొటానికల్ నేమ్స్ అయింది మనకు వద్దు, మనకి నచ్చిన పేరు పెట్టుకుందాం అంతే. కాకపోతే ఎప్పుడైనా రీసెర్చ్ చేయడానికి ఏదైనా ప్రాబ్లం అయితే దాని గురించి వెతకడానికి కోసం అని చెప్పి ఆ నేమ్ని మనం గుర్తుపెట్టుకుంటాం అంతే. నేనైతే అందుకోసం రాసి పెట్టుకుంటాను, కొన్ని మర్చిపోతాం కాబట్టి. సో ఇలాంటి మొక్కలండి పోథోస్, ఇలాంటివి కొనండి. కొన్ని స్నేక్ ప్లాంట్స్ ఉంటాయి, ఏ స్నేక్ ప్లాంట్స్ చీకట్లో పెట్టినా పెరుగుద్ది, బెడ్రూమ్లో మూలలో పెడితే ఆక్సిజన్ వస్తుంది, ఇట్లాంటివి ఏం నమ్మకండి. ఎందుకంటే ఆ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. స్నేక్ ప్లాంట్ సపోజ్ ఒక మనిషికి కావాల్సిన ఆక్సిజన్ ఇస్తుంది, నాసా అప్రూవ్డ్ ప్లాంట్, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఎన్ని కావాలి, ఒక మనిషి ఒక బెడ్రూమ్లో ఆ సరిపడా ఆక్సిజన్కి అది సప్లై చేయాలి అంటే మీరు తెచ్చిన ఒక మొక్క సరిపోద్దో చెప్పండి సీరియస్లీ. ఎందుకంటే ఈ ఒక 4 feet 3 feet అన్న అట్లీస్ట్ 2-3 feet హైట్ ఉండే మొక్కల్లో ఒక 6-7 ఆకులు ఉన్నది ఒక పాట్లో ఉంటే అట్లాంటి కనీసం 4 pots కలిపితే అంటే కనీసం ఒక 3,000 రూపాయలు సాన్స్వేరియా కొన్ని బెడ్రూమ్లో పెడితే అది నీకు సంబంధించిన ఆక్సిజన్ ఇస్తుంది. అంతేగాని ఇంత చిన్న పాట్లో ఒక 2 ఆకులు ఉంటాయి, చాలా చోట్ల చూసాను. ఆక్సిజన్ ప్లాంట్ వచ్చేస్తానగానే 2 తీసుకొచ్చి బెడ్రూమ్లో ఒక మూల పెడతాం. అరే పిచ్చి ఉండాది పాపం చచ్చిపోతారా నిజంగా బాగా జాలేస్తుంది తెలుసా. అది దానికి వంటతనం ఉండకూడదు కదా. ఆ ఒక్కదాన్ని తీసుకొచ్చి పెట్టి మాకు ఆక్సిజన్ వచ్చేస్తుంది ఎలా వస్తుంది చెప్పండి. దానికి సఫిషియెంట్గా ఒక మనిషికి సరిపడా ఆక్సిజన్ కావాలి అంటే కనీసం 16 మొక్కలు లెక్క. 4 ఒక్కొక్క పాట్లో 4 మొక్కలు వేసుకుంటే 4 pots 16 ఉంటే ఒక బెడ్రూమ్కి సరిపడా ఆక్సిజన్. అందులో కూడా మందగా ఫ్యామిలీ అంతా ఉంటా ఉంటే కుదరదు ఒక పర్సన్. సో అప్పుడు 2 పెడితే తోట అయితే కానీ ఆ బెడ్రూమ్ సరిపోదు. సో ఇవన్నీ వర్కౌట్ అయ్యి కాదులేండి, ఖర్చు కూడా బాగుంటాయి. కానీ అలాగే ఒక పీస్ లిల్లీ పెట్టుకోండి, కానీ అదొక డ్రామా ప్లాంట్, నాకు అసలు నచ్చదు. పెడతాను ఉంది ఒక ఎక్కడో మూల, కానీ నాకు అంత సాటిస్ఫైడ్ కాదు, పెరగదు. అందరూ పీస్ లిల్లీ అంటారు. సో అది కొంచెం హాకే. జేడ్ అంటారు, జేడ్ని ఇండోర్ ప్లాంట్ అన్నోడిని తీసుకుని దొరికితే అని కొడతానండి నేను. జేడ్ అసలు ఇండోర్ ప్లాంట్ కాదు, పొరపాటును కూడా అది ఎండలేనిది సచ్చినా బతకదు. దాన్ని అనవసరంగా ఇండోర్ అని చెప్పి ఎన్ని వేల ప్లాంట్స్ చంపేశారో తెలుసు అందరూ కలిసి. అట్లాగే ఇంకేమున్నాయి అట్లా నీడలో పెట్టి సాగుపెట్టేది మనం అంటే చెప్తున్నాం మెల్లమెల్లగా. సో ఇలాంటి కొన్ని హార్డీ ప్లాంట్స్ తెచ్చుకోండి. ఈ మినిమం ఎండ వచ్చింది, 1 గంట ఎండ వస్తుందని సరిపోతాయి, బాగానే పెరుగుతాయి. మెయిన్ ఏంటంటే వాడికి మాయిశ్చర్, హ్యూమిడిటీ ఇలాంటివి కొంచెం ఇవ్వగలగాలి మనం. స్ప్రేయింగ్ అనేది జరగాలి, సపోర్ట్ ఉండాలి. మెయిన్ పోథోస్ ఫిలోడెండ్రాన్స్ ఇలాంటికి సపోర్ట్ ఉండాలి. అది ఎంత సపోర్ట్ ఇస్తే అంత బాగా వెళ్తాయి అన్నమాట. మనీ ప్లాంట్ చూడండి, ఏ కొబ్బరి చెట్టుకో పెట్టామంటే మనం కూర్చునే సైజు వస్తుంది ఆకది. అదే ఇంట్లో పెట్టామంటే వాళ్ళు చెప్పంత పోయి అవి కూడా రాలిపోయి ఆఖరికి కాడ మిగులుతుంది అన్నమాట, తోరణంలాగా. సో ఇట్లా ఏమైనా తెచ్చుకోవచ్చు. తేంగానే మీకు డౌట్ ఉంది అంటే మీరు ఎడ్యుకేటెడ్ అయితే, ఎడ్యుకేటెడ్ అవ్వక్కర్లేదు, అందరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది, గూగుల్లో ఒక స్కానర్ ఉంటుంది. ఆ స్కాన్ ఆ ఫోటో తీసామంటే దాన్ని పాపం కింద తెలుగులో ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో గూగుల్ తెలుగు మొత్తం ఇచ్చేస్తుందండి. ఆ ప్లాంట్ని ఎలా పెంచాలి, ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలి, ఎప్పుడు పీకాలి, ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు పాతాలి అన్నీ చెప్తారు. సో అంత వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, నాలాంటి వాళ్ళు కూడా అవసరం లేదు. సో అలా అన్నమాట. ఒక బిగినర్గా మీరు ఏం చేయాలనుకుంటున్నారంటే ఫస్ట్ ఏం కావాలో సెలెక్ట్ చేసుకోండి. మీరు ఖర్చు పెట్టి పెట్టాలనుకుంటున్నారా, ఫ్రీగా పెట్టాలి అనుకుంటే మీ నైబర్స్ దగ్గరికి వెళ్ళండి, లేదా ఎక్కడన్నా కొమ్మలు కట్ చేసుకొని దొంగతనంగా కాదు అడిగి, లేదు ఎక్కువ ఉన్నాయి రోడ్ల పక్కన ఎన్నో పీక్ పడేస్తారు రైనీ సీజన్ ముందైతే,
అందరూ పడేస్తారు కట్ చేసేసి ఎక్స్ట్రా ఉన్నాయి పోలీసుని అని. అలాంటివి కలెక్ట్ చేసి తెచ్చుకోవచ్చు. సిగ్గుపడాల్సిన అవసరం లేదండి దీంట్లో. నేనైతే నా ఇంట్లో 50% ఫ్రీ ప్లాంట్స్ ఉంటాయి. అంటే నేను ఎవరో ఇళ్ళకి వెళ్ళి పడి తెచ్చుకోలే, ఇలా గార్బేజ్ దగ్గర నుంచి కలెక్ట్ చేసినవి ఉంటాయి. అండ్ ఎవరైనా తీసేస్తారు, పాట్తో సహా పడేస్తారు. పాట్ పగిలిపోయింది అంటే పాట్ పడేస్తారు వాళ్ళు రీపాట్ చేయలేక. అలాంటివన్నీ నా దగ్గర సర్వైవ్ అవుతాయి, బంగారంలాగా సర్వైవ్ అవుతాయి. ఇక్కడెక్కడ ఉన్నాయి, ఇది ఒకటి ఉంది, క్యాక్టస్ ఒకటి ఉంది. ఇది నేను పడేసిన ప్లాంట్ అండి, ఇది ఉంది కదా. దీని స్టోరీ తర్వాత చెప్తాను మీకు. ఓకే, అట్లా ఇదిగో ఇది ఈ లిప్స్ ఉంది కదా, ఇది ఈ మొదలు ఉంది కదా, ఇది నాకు ఇలాగే దొరికింది, నేను ఇలాగే పెట్టాను. ఈ క్యాక్టస్ నేను ఫ్రీగా తెచ్చుకున్నాయి, మా ఊర్లో కట్ చేసి తెచ్చుకున్నాను. ఇంకా చాలా ఉంటాయండి. ఆ బయటకు వెళ్ళామంటే లైన్లు చూపిస్తా ఫ్రీ ప్లాంట్స్ గురించి. అవి ఎక్కడ తెచ్చాను, ఎలా తెచ్చాను, ఏంటి, వాటికి స్టోరీస్ ఉన్నాయి. ఒక్కొక్క స్టోరీ ఉంది, తర్వాత మాట్లాడుకుందాం. కొంచెం లాంగ్ అవుతున్నట్టుంది కదా. సర్లేండి, కన్క్లూజన్ ఇచ్చేద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఏం చేస్తారంటే డిసైడ్ అవ్వండి, ఎన్ని ప్లాంట్స్ అనుకుంటున్నారు. ఒక 4 అనుకోండి, లేదా ఫ్రీగా అనుకున్న విధంగా చెప్పారంటే ఇందాక స్వీట్ పొటాటో అనుకున్నాము, అట్లాంటివి స్టార్ట్ చేయండి. లేదా పక్కింట్లో ఏమన్నా చిన్న పడి నారులో ముడుస్తుంటాయి కొన్ని, అట్లాంటి ఒక 2 టమాటో మొక్కలు, 2 పచ్చిమిర్చి మొక్కలు, కొంచెం ఎండదగిలి ప్లేస్ మీకు ఉందండి, అలాంటివి పెట్టి అవి ఏంటంటే ఈజీగా పెరిగినప్పుడు మీకు ఒక కాన్ఫిడెన్స్ ఇస్తాయి. ఆ కాన్ఫిడెన్స్ తీసుకున్నాక నర్సరీని స్టడీ చేయండి. రేట్ల గురించి కావాలి, 4 కదా పర్వాలేదంటే ఒక నర్సరీకి వెళ్ళి తెచ్చేసుకోండి. లేదు రెగ్యులర్గా ఇంక్రీజ్ చేద్దామంటే 4-5 నర్సరీలు, లేదా ఒక లైన్ ఆఫ్ నర్సరీస్ ఉన్న ఏరియాలో హైదరాబాద్లో చాలా ఉన్నాయి. అశోక్ నగర్ ఒకటి, కుకట్పల్లి దగ్గర ఒకటి ఉంటుంది, అవన్నీ చూస్తే ఒక లైన్ మొత్తం ఒక వాక్ చేశారనుకోండి, ప్లెజెంట్గా విండో షాపింగ్, రేట్లు అడగండి చెప్తారు. మీ ఒక రేట్లు కంపారిజన్ చేసుకోవచ్చు. గుర్తులేవు అనుకుంటే, గుర్తుండవు అనుకుంటే ఒక 4 మొక్కలు సెలెక్ట్ చేసుకుని 4ని అడుగుతూ వెళ్ళండి. అప్పుడు రేట్స్ మీకు తెలిసిపోతాయి. సో అందరూ ఒకటే చెప్తారు బేసిక్గా, అదంతా ఒక పెద్ద గ్యాంగే. సో ఏంటంటే ఎక్కడన్నా ఎవరన్నా ఫ్లెక్సిబుల్గా మంచిగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ దగ్గర రేట్ అడిగి తీసుకోండి. రీపోర్టింగ్ మాత్రం ఇంటి దగ్గరే చేయండి, వాళ్ళ దగ్గర చేయొద్దు. తెచ్చుకోండి, మెటీరియల్ లేకపోతే తెచ్చేసుకోండి. ఒకసారి మీరు గార్డెనింగ్ చేశారు అంటే ఆటోమేటిక్గా మెటీరియల్ అన్నీ వచ్చేస్తూనే ఉంటాయి. నేనంటే నాకు నెక్స్ట్ 1 ఇయర్కి సరిపడి స్టాక్ పెట్టుకుంటాను. ఏదైనా కొన్ని ఐటమ్స్ తప్ప, ఏదన్నా డబ్బులు ప్రాబ్లం అయితే తప్ప, లేదు అంటే స్టాక్ పెట్టుకుంటా. ఎందుకంటే నేను ఎప్పుడు ఏ మొక్క యాడ్ అవుతుందో తెలియదు, ఎప్పుడు ఏ మొక్క రిపోర్ట్ చేయాల్సి వస్తుందో తెలియదు నాకు. ఆ చేయాల్సినప్పుడు ఎత్తుక్కోలేను కదా, గబాలను చేయాల్సి వస్తుంది ఎమర్జెన్సీలా. సో దానికోసం నేను అన్నీ స్టాక్ పెట్టుకుంటాను. అట్లాగే మీరు గార్డెనింగ్ స్టార్ట్ చేశారంటే ఆటోమేటిక్గా ఒక షెల్ఫ్ వచ్చేస్తుంది దానికి. తెచ్చి పెట్టుకున్నారు కదా. వాటరింగ్ గురించి మాట్లాడుకుందాం. మొక్కకి ఎప్పుడు కూడా నాకు అన్నీ ఉంటాయి కానీ గబాలన చూపించాలంటే ఏ తీయాలో తెలియదు. వాటరింగ్ ఎప్పుడైనా సరే ఏం చేస్తారంటే రీపోర్టింగ్ చేసినప్పుడు ఫుల్గా పోయండి. ఫస్ట్ స్టెప్ రీపోర్టింగ్ అవ్వగానే ఫుల్గా పోసేయండి. ఓకే, ఫుల్గా పోసేసి కిందకి వెళ్ళిపోవాలన్నమాట. నీళ్లు నిలబడుతున్నాయి అంటే మళ్ళీ ఆగి రిపోర్ట్ చేయండి. లేదా దాన్ని హోల్స్ ఏమన్నా లాక్ అయినాయో చూడండి, ఎయిర్ బ్లాక్ అవుతుంది ఒక్కోసారి. సో వెళ్ళిపోవాలి. తర్వాత ప్లేట్స్ గురించి చెప్తాం అనుకున్నా. ఇదండి ప్లేట్స్, కొంచెం డర్టీగా ఉంది. ఓకే, సో ఇది దీని సైజ్, ఇది ప్లేట్ అన్నమాట. సో మీరు పెట్టినప్పుడు ఇలా పెట్టి పోస్తున్నప్పుడు ఈ ప్లేట్ నిండా నీళ్ళు నిలబడకూడదు. ఒక రూల్ ఇది కంపల్సరీ అనమాట. ఆ ప్లేట్ని ఇలా తీసేసి వాటర్ పారబోయాల్సి వస్తుంది. లేదంటే ఈ వాటర్ దీనికి ఎక్కువైపోయి మెల్లమెల్లగా కుళ్ళి చచ్చిపోతాయి. మెయిన్లీ దిస్ ఈజ్ అప్లికబుల్ ఫర్ ఇండోర్ ప్లాంట్స్. సో ఏం చేస్తారంటే ప్లేట్ ఉండాలి. ఎందుకంటే ప్లేట్ క్లీన్లీనెస్ కోసం ఒకటి, ఈ వాటర్ ఎక్కడెక్కడికో వెళ్ళిపోకుండా, ఈ దీంట్లోంచి సాయిల్ కింద ఎక్కడన్నా పడకుండా, అక్కడ ప్యాచెస్ పడకుండా, మన బాల్కనీల పైన, టైల్స్ పైన, షెల్ఫ్లో పెడితే షెల్ఫ్ల పైన ఈ ప్లేట్ మనకు హెల్ప్ చేస్తుంది. అట్లాగే ఎక్సెస్ వాటర్ని తీసేయచ్చు, దీన్ని ఉంచుకోవచ్చు అనమాట. బట్ డేంజర్ ఏంటంటే ఆ ప్లేట్స్ అనేవి కూడా ఒక ఇన్ఫెక్షన్స్ క్యారీ చేస్తాయి. అలాగే దీంట్లో వాటర్ ఎక్కువ ఉండటం వలన ప్లాంట్కి ఎఫెక్ట్ అవుతుంది. ఇన్ఫెక్షన్స్ ఎలా అంటే మిల్లీబగ్స్ లాంటివి ఉంటాయి. మిల్లీబగ్స్ గురించి తర్వాత మాట్లాడదాం. నాకు చాలా తక్కువ నాలెడ్జ్, ఎందుకంటే నాకు ఉండవు అవి. ఇన్ని మొక్కలు ఉన్నా కానీ చాలా రేరే అది నాకు వచ్చేది, బట్ ఉంటాయి ఎప్పుడన్నా ఒకసారి. సో ఈ ఏరియాస్ ఉన్నాయి కదా, ఈ
పాట్స్లో ఈ గ్యాప్స్ ఉంటాయి. కొన్నిటికి ఇలా ఫోల్డ్ అయి ఉంటాయి, కొన్నిటికి ఇలా కుక్కల్లా ఇలా ఈ ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్ తిరిగి ఉంది కదా పైది, ఈ సందు అనమాట. ఇది డేంజరస్. ఇదేంటంటే హౌస్ ఫర్ ఇన్ఫెక్షన్స్. ఏదన్నా ఇవి ఉంటాయి కదా పురుగులు, ఇలాంటి వాటికి. ఇప్పుడు ఇక్కడ ఉంది చూసారు అంటే ఒక చిన్నది ఏదో గూడు లాగా పెడుతుంది, సరే కనపడుతుందో తెలియదు. ఇక్కడ కూడా ఇవి క్లీన్ చేయాలి. క్లీన్ చేయకపోతే ఏమవుతుందంటే మిల్లీ బగ్స్ ఇవన్నీ ఇక్కడ దాక్కొని చక్కగా పెరుగుతాయి, వాటి ఇల్లులు చేసుకుంటాయి అన్నమాట. సో ప్లేట్స్ అప్పుడప్పుడు కడుగుతూ ఉండాలి కంపల్సరీ. సో అదొకటి చూసుకుంటే ప్లేట్ వలన యూజ్ ఉంటాయి. అలాగే ప్లేట్స్ నిండా వాటర్ పోసామంటే దానివల్ల జరిగే నష్టం ఇంకే విధంగా కూడా తక్కువే అనుకోవాలి, బాగా నష్టం జరుగుతుంది. నేను అందుకే ప్లేట్స్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటాను. నా దగ్గర 1000 ప్లాంట్స్ ఉంటే 1000 పాట్స్కి పాట్స్ ఉంటాయి, పాట్స్ కింద ప్లేట్స్ ఉంటాయి, 1000 ఉంటాయి. సీజనల్గా ఏంటంటే తీసేస్తాను, సీజనల్గా పెడుతూ ఉంటాను. సమ్మర్ వచ్చినప్పుడు పెడతాను కింద, రెయినీ అండ్ వింటర్ వచ్చినప్పుడు ఎక్కువ అన్ని ప్లేట్స్ నేను తీసిపోయలేను కాబట్టి తీసేస్తాను, కొన్నిటికి అసలు పెట్టను. సో ఎందుకంటే నాకు వాటర్ వెళ్ళిపోయినా అక్కడ పడినా పర్లేదు, అలాంటి ప్లాంట్స్ ఏది నేను ప్లేట్స్ పెట్టాను. బట్ అన్నిటికీ ప్లేట్ ఉంటుంది ఆల్మోస్ట్. క్యాక్టస్లో ఇలాంటి వాటికి పెట్టానండి. ఇప్పుడు ఈ లైన్ చూసారంటే ఈ లైన్ మొత్తం ఎక్కడ కూడా మీకు ప్లేట్స్ ఉండవు. బట్ దాంట్లో వాడిన మంచి సాయిల్ వల్ల నాకు బురద అది రాదు, సాయిల్ ఉండదు దాంట్లో, అది ఎంత సిండరు వీటి వల్ల పెట్టిందనమాట. సో అట్లా ప్లేట్స్ నీట్గా పెట్టుకోవచ్చు. సెరామిక్ పాట్స్ బ్యూటిఫికేషన్ కోసం వాడండి, అండ్ దాంట్లో డైరెక్ట్గా పాటింగ్ చేయొద్దు. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకోండి అండ్ మంచి ప్లేస్ చూడండి. ఒకవేళ ఒక మొక్క ఒక ఏరియాలో డల్ అవుతుంది, ఎటువంటి గ్రోత్ లేదు అంటే లొకేషన్ చేంజ్ చేయండి. లొకేషన్ చేంజ్ చేసి ఇంకో 10 రోజులు అక్కడ చూడండి, అక్కడ నీకు తెలిసిపోద్ది ఇమ్మీడియట్గానే అవి మంచిగా ఇదవుతూ ఉంటాయి, వస్తాయి అన్నమాట. సో ప్రాబ్లం ఏం కాదు. సో ఇదండి స్టోరీ. సో కొత్తగా వచ్చిన వాళ్ళందరూ, పెట్టాలనుకుంటున్న వాళ్ళందరూ ఇవి ఫాలో కండి. మీకు ఏదైనా అవసరమైతే కామెంట్ చేయండి, నేను ఫుల్గా డీటెయిల్స్ ఇస్తాను. ఫ్యూచర్లో నెంబర్ కూడా ఇస్తాను, ఎందుకంటే ఇప్పుడు అంత టైం ఉండట్లేదు, ఆఫీస్ ఇది ఉంటాయి కదా. సో ఏం చేస్తారంటే కామెంట్ పెట్టండి, మీకు ఏ డౌట్ ఉన్నా దానికి నేను క్లియర్గా డీటెయిల్స్ ఇస్తాను. ఫ్యూచర్లో కొన్ని నేనే ప్రోడక్ట్స్ ఇచ్చే ప్లాన్ ఉంది కాబట్టి అప్పుడు నేను దాని గురించి మాట్లాడతాను, ఇప్పటి నుంచి నేను మాట్లాడలేను. సో వెరీ సింపుల్ అండి మొక్కలు పెంచడం అనేది. పెద్ద కష్టపడాలి, రోజుకు ఒక 10 నిమిషాలు మనం కేటాయించుకోలేమా? సింపుల్ కదా, ఒక రీల్ చూసినంత, ఒక 4-5 రీల్స్ చూసినంత అంతే ఒక్కరోజు కేర్. సో ఒక మొక్కకి అంతకన్నా పెద్ద అవసరం ఏమి ఉండదు. మీకు అలవాటు అయిపోయిందంటే టెక్నికల్గా పెద్ద తలనొప్పి. ఇప్పుడు 800 ప్లాంట్స్ అంటే అందరూ అంటారు ఎన్ని గంటలు పెడతావు స్వామి అంటారు. నేను పెట్టానండి, నేను అసలు ఒక్కొక్క రోజు అటు బాగుంది కూడా చూడండి పాపం. ఓన్లీ వాటర్ పెట్టిన రోజు ఒక 2 hours, అది కూడా 1 hour వాటర్ పడుతుంది, 1 hour క్లీన్ చేయడానికి పడుతుంది. నాకు ఇండోర్లో మెయిన్ ఏంటంటే క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్లస్ మనం ఇండోర్లో పెట్టాము అంటే మెస్సీగా అవ్వకూడదు, ఇల్లు బాగుండాలి, ఎక్కడా మురికి కనపడకూడదు, క్లీన్లీగా ఉండాలి, స్పెషల్గా ఉండాలి. సో ఇవన్నీ ఫోకస్ చేస్తే మీ ఇల్లు నందనవనం అయిపోతుంది. సో ఐ థింక్ ఈ వీడియో అయితే మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. స్టార్టప్ ఒక బిగినర్ లెవెల్ గార్డెనర్స్కి అయితే మంచిదే. ఏదైనా డౌట్స్ ఉంటే చేయండి, నేను ఇలాంటి వీడియోస్ మీకు ముందు ఒక్కొక్కటి డీటెయిల్గా ఇస్తాను. ప్లాంట్స్ గురించి కానీ సాయిల్, స్పాట్స్, ఎవ్రీథింగ్ నేను డీటెయిల్ వీడియోస్ ఇస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.